కామెంట్ చేయండి ఎంతమంది నా బండి ఇంటర్సెప్టర్ లాగా చూడాలనుకుంటున్నారో నా జీటీని. చిట్టుగాళ్ళు ఏందిరా ఎంతమంది ఉన్నారు మీరు? ఇంటి దగ్గర ఎంత నీట్గా ఉన్నది, అప్పుడే గలీజ్ అయింది చూడండి. లుక్ అట్ ద స్మోక్. వావ్, వర్షానికి చూడండి అంత తడిసిపోయింది. నా బండి కూడా ఇప్పుడు ఫుల్ గలీజ్ అయ్యేటట్టే ఉంది. ఇంటి దగ్గర ఎంత నీట్గా ఉన్నది, అప్పుడే గలీజ్ అయింది చూడండి. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు వీకెండ్ అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ అ వీకెండ్ రైడ్. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, మనం ఫ్యూల్ కొట్టించుకొని బయలుదేరిపోవడం చాలా లేట్ అయింది. ఎందుకంటే మనం నైట్ పర్సన్ కదా, ఎక్కువ వరకు నైట్ అంతా ఎడిట్ చేస్తాము అండ్ లేట్గా పడుకుంటాం. అండ్ ఎడిట్ చేసి పడుకొని లేట్గా ఇప్పుడు లేసేకి కొంచెం లేట్ అయింది. సో ఈరోజు రైడ్ ఎక్కడికంటే మురుగన్ ఇడ్లీ అని కోలార్ దగ్గర ఒక ఇడ్లీ షాప్ రీసెంట్గా, ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్ రీసెంట్గా ఓపెన్ అయిందంట. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ ఈరోజు. సో వీఆర్ రైడింగ్ విత్ అవర్ సబ్స్క్రైబర్స్ టుడే. సో 2-3 రైడర్స్ రావచ్చు నాకు తెలిసి. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ మై లాస్ట్ వ్లాగ్స్ దట్ ఐ విల్ బీ డూయింగ్ రైడ్స్ విత్ మై సబ్స్క్రైబర్స్ యాజ్ వెల్. సో ఇంకా మేట్ చేస్తాను నేను. సో ఆల్రెడీ లేట్ అయిపోయినా నేను. ఐ గెస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ ఆల్రెడీ దేర్. మనం ఎప్పుడు లేట్ అయింది, ఎంత తొందరగా బయలుదేరాలనుకున్నా కానీ మనం లేట్గా అవుతుంది. ఎందుకంటే ఫ్యూల్ స్టాప్ అవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్యూల్ కొట్టించాను నేను, ఎప్పుడు లాస్ట్ మూమెంట్లోనే పెట్టుకుంటా ఫ్యూల్ది. సో ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయింది ఫ్యూల్. బట్ రేంజ్ వచ్చేసి 190 చూపిస్తూ ఇప్పుడు 200కి పోయిందా. నైస్ అమ్మా. సో మన మీటప్ పాయింట్ వచ్చేసి స్కూటర్ టోలే. సో ఐ గెస్ దే విల్ బీ నియర్ బై. హాయ్ బ్రో, లేట్ అయిందా? ఇంకొకరు వచ్చినా అన్నారు. వస్తాను అన్నారు మరి. ఓ అవును, మా ఇంటి దగ్గర కూడా నేను కూడా కొంచెంసేపు నార్మల్ అయిపోయింది. ఇటు సైడ్ లేదు వెదర్లో, బట్ ఇటు సైడ్ ఉంది. ఈరోజు మన లైనప్ వచ్చేసి ఒక Z900, ఒక డామినర్ 400, ఒక NS 200 అండ్ ఇంకొకటి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. చాలా బైక్స్ వచ్చినాయి అబ్బా. ఈరోజు టోల్ దగ్గర నించుకొని ఉన్నా నేను. చాలా అంటే చాలా బైక్స్ వచ్చినాయి. వీడియో తీయలేదు కానీ ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ ఫన్ వాచింగ్ దెమ్. హోండా బండి అనవసరం గలీజ్ అయిపోయింది వర్షంలో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూఆర్ ఇన్ ట్రాఫిక్ ఆర్ హైవేస్, యూజ్ యువర్ ఇండికేటర్స్ టు టర్న్ ద లేన్. అంటే ఇప్పుడు లేన్ స్విచ్ అవుతుండ్రు అనుకోండి, ఇండికేటర్స్ వాడండి, లేదంటే పక్కన ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు క్లోజ్గా ఉన్నారనుకోండి 2-3, సో అలాంటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇండికేటర్స్ తిప్పిండి అనుకోండి, ముందుండే వాళ్ళు కూడా వెనకుండే వాళ్ళకు కూడా తెలుస్తుంది మీరు తిప్పుతుండ్రని, అండ్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు స్పీడ్కి. లేదంటే చాలా కష్టం అవుద్ది. చూడండి ఇప్పుడు నేను తిప్పినా అనుకోండి, ఇండికేటర్స్ తిప్పుతా. సో దట్ దే విల్ అండర్స్టాండ్ వై ఐఎమ్ టర్నింగ్ ఇట్. యూజువల్లీ బైక్స్ చాలా స్పీడ్గా ఉంటాయి అండ్ మనం ఇండికేటర్స్ వేయలేదనుకోండి అస్సాం అయిపోదాం. ఇట్స్ గ్యాంగ్, అవెంజర్స్ గ్యాంగ్. చూడండి ఎలా వెళ్తున్నారు. వావ్, ఎంత వదన కుందవదన. వావ్, పదండి బ్రో. ఈ బండి బయటకు తీసుకొని చాలా రోజులు అవుతుంది. నేను లాస్ట్ వీకెండ్ రైడ్ చేస్తున్నా కదా, దాని తర్వాత రీసెంట్గా అంటే 1 వీక్ అవుతుంది బండి బయటకు తీసి. 1 వీక్ తర్వాత ఇప్పుడే బయటకు తీయడం. అండ్ నీట్గా వాష్ చేపించి పెట్టున్న ఇంట్లో, మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్టు నీట్గా వాష్ చేసి పెట్టిన తర్వాత కూడా ఈరోజు ఫుల్ గలీజ్ అయిపోయింది బండి. సో ఈరోజు రైడ్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉండొచ్చు అప్ అండ్ డౌన్. ఇట్ ఈస్ అ షార్ట్ రైడ్ ఫర్ మీ యాక్చువల్లీ,
but I hope I'll enjoy this vlog as well. So this time I'm riding with my subscribers, so it will be good. ఏంట్రా అలా సౌండ్ వస్తుంది ఎగ్జాస్ట్? హిమాలయన్ 411 కదా అది. లాస్ట్ వీకెండ్ రైడ్కి వచ్చినప్పుడు కపుల్సే, ఈ వీకెండ్ రైడ్స్కి వచ్చినప్పుడు కపుల్సే. ఎరా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా మీరు? వెదర్ వచ్చేసి చాలా బాగుంది రైడ్కి ఈరోజు. మీరు క్లైమేట్ చూడొచ్చు, డ్యామ్ గుడ్. ఇలాంటి వెదర్లో రైడ్ చేసేకి బాగుంటుంది, బట్ వర్షం రాకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. మన 3 బండ్లు ఫ్రేమ్లో ఉంటాయి చూడండి ఈరోజు రైడ్కి వచ్చిన బండ్లు. మూవింగ్ క్లౌడ్స్ చూడండి ఎంత బాగా కనపడుతుంది. అక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుంటాయి క్లౌడ్స్. our group and our lane. This is our group and our rally for the ride today. So mostly this ride is going to be cruising. అక్కడక్కడ మాత్రం స్ట్రెచ్ చేస్తా, బట్ ఎక్కువ స్ట్రెచ్ అయిన బండిని. సో విల్ సీ హౌ దిస్ రైడ్ గోస్. చింటుకాళ్ళు ఏందిరా ఎంతమంది ఉన్నారు మీరు? ఇక్కడ పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంకే లేదు. సో ఇక్కడ ఓపెన్ చేస్తే బాగా బిజినెస్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ బిజినెస్ ఐడియా యాజ్ వెల్. మీ మంచి ఏరియాలో, బట్ పర్మిషన్ తీసుకోవడమే కొంచెం కష్టం, కానీ మంచి బిజినెసే పెట్రోల్ బంక్ పెట్టడం కూడా. మనం బండి చూడండి ఆల్మోస్ట్ 4500 కిలోమీటర్స్ తిరిగింది. ఈరోజు కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి. అండ్ our tires are running flat so soon. నేను ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేస్తాను కదా మన ఇంటి దగ్గర రోడ్స్లో. అంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఏం కాదనుకోండి, లైట్ ఆఫ్ రోడింగే, బట్ రాళ్ళు ఎక్కువ. ఆ రాళ్ళ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం నా టైర్ ఎక్కువ స్క్రేప్ అవుతుంటుంది. అండ్ ట్రాక్షన్ ఆన్లో ఉంటే వీల్ స్పిన్ చాలా టైం, ట్రాక్షన్ ఆఫ్లో ఉంటే వీల్ స్పిన్ ఎక్కువ వరకు అవుద్ది మా ఇంటి దగ్గర. సో దానివల్లే సగం టైర్ అంతా స్క్రేప్ అయ్యింది. హోప్ దిస్ టైర్ కమ్స్ అ బిట్ లాంగర్, బట్ టైర్ గ్రిప్ అంత గ్రేట్ ఏం లేదు. కార్నర్స్లో అంత కాన్ఫిడెన్స్ ఇవ్వదు నాకు. యూజువల్లీ మనం తిరుపతికి వెళ్తాం కదా, ఈ తిరుపతికి వెళ్తే హైవేలోనే మురుగన్ ఇడ్లీ వస్తుంది. సో నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదు మురుగన్ ఇడ్లీ. సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. సో యాక్చువల్లీ 2 బ్రాంచ్లు ఉండే అనుకుంటా మురుగన్ ఇడ్లీ. ఇంకొకటి వచ్చేసి మాలూరు సైడ్ రోడ్లో ఒకటి వస్తుంది, అండ్ కోలార్ రూట్లో ఒకటి వస్తుంది. మేము వెళ్తుండేది ఇప్పుడు వచ్చేసి కోలార్ రూట్లో ఉండేది. సో విచ్ ఇస్ అరౌండ్ 50 కిలోమీటర్స్. మాలూరు రోడ్లో ఉండేది ఒక 90 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఐ మీన్ టోల్ దగ్గర నుంచి 90 కిలోమీటర్స్. సో విచ్ విల్ బీ అరౌండ్ 2 to 2.5 hour ట్రావెల్. రోడ్స్ ఏమంత బాగాలేవు అటు సైడ్ మాలూరు రోడ్లో. ఈ కోలార్ హైవే తెలిసిందే కదా, మన తిరుపతి హైవే, చాలా బాగుంటాయి రోడ్స్. అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాయి కానీ, బట్ రోడ్ ఇస్ డామ్ గుడ్. అండ్ రోడ్లో ఏమంటే మనకి ఎక్కువ వరకు రైడ్ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది, ఎక్కువ స్ట్రెచ్ చేయాలనిపించదు. ఈ కోల్డ్ వెదర్కి, మన రైడ్ ఎక్స్పీరియన్స్కి అండ్ క్లైమేట్కి ఫీల్స్ హై మ్యాన్, హై. అప్పుడే మనం స్టార్ట్ చేసినప్పుడు 191 చూపించింది రేంజ్, ఇప్పుడు చూడండి 260కి వెళ్ళిపోయింది. అదే క్రూజ్ చేస్తే బాగానే వేస్తుంది మైలేజ్, మనమే క్రూజ్ చేయము. రైట్కి తిప్పుతారు నాకు తెలుసు. వెళ్ళిపోండి భయం. ఇప్పుడు వాళ్ళు ఇండికేటర్ వేసాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు రైట్కి తిప్పుతారని, అందుకే నేను తిప్పలేదు. సో అదే వాళ్ళు ఇండికేటర్ వేయలేదనుకోండి, నేను వెళ్ళిపోయి ఉంటే బిస్కెట్ అయిపోతాం. సో దట్ ఈస్ వై ద ఇండికేటర్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. మురుగన్ ఇడ్లీ ఇంకొక 30 కిలోమీటర్స్ అని కూడా వేస్తారు చూడండి. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటే ఆ బోర్డుని, లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు ఆ బోర్డు. మన లైన్ అప్ ఒకే లైన్లో వెళ్తుంది యాక్చువల్లీ ఇంకా రైడర్స్ రావాల్సి ఉండే, బట్ ఈ వెదర్కి నేను కొంచెం ఎక్కువ లేట్గా చెప్పినా కాబట్టి అంతమంది రైడర్స్ రాలేదు. సో నెక్స్ట్ టైం విల్ ప్లాన్ సంథింగ్ బిగ్. whoever wants to join me for rides can DM me on my Instagram or just join my broadcast channel so that I'll be updating there about my rides on every weekends. ప్రతి వీకెండ్ అయినా ఒక రైడ్ అయినా చేద్దాం ఫర్ అవర్ మెంటల్ హెల్త్. రైడ్ చేసేటప్పుడు హైవేలు అడ్డం వచ్చినాయి అనుకోండి, కుక్కల్ని మనుషుల్ని నమ్మలేము ఎక్కువ. ఎందుకంటే తెలిసిందే, కుక్కలు ఎటు సైడ్ వెళ్తాయో తెలియదు, వెనక్కి వెళ్తాయో ముందుకు వెళ్తాయి అనే కన్ఫ్యూజన్లో మనం గుద్దేస్తాం. అండ్ మనుషులు కూడా అంతే, కొంచెం ప్యానిక్ అయిపోయినారు అనుకోండి అస్సామే. ఇక
ఎక్కడైనా క్రాసింగ్ పెట్టి ఉంటే క్రాస్ చేసుకోండి, పర్లేదు. అండ్ కొన్ని సిచ్యువేషన్లు అలానే క్రాస్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ రోడ్ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది. వెహికల్స్ వస్తుంటాయి స్పీడ్గా, అలాంటప్పుడు క్రాస్ చేసుకున్నారనుకోండి ఎక్కువ % ఛాన్సెస్ యాక్సిడెంట్ అయ్యాకే ఉంటాయి. సో నైట్లో అయితే చాలా వరకు అవాయిడ్ చేయండి. డోంట్ రిస్క్ యువర్ లైఫ్. మీరు అలా రోడ్ క్రాస్ చేసుకున్నారనుకోండి, తోలే వాళ్ళకి రిస్క్, మీకు రిస్క్. ఎందుకు చెప్పండి ఇవన్నీ పెద్ద పెంట. ఏంట్రా ఎంత ట్రాఫిక్ అయింది ఇచ్చాడు. క్యా హువా. కార్లో వెళ్తే చూడండి అక్కడే ఉండిపోతాం. బండిలో వస్తే ఇలా వెళ్ళిపోవచ్చు. బట్ అయినా నా బండి అంతగా గ్యాప్స్ కొట్టలేము, ఎందుకంటే మిర్రర్స్ ఎక్కువ స్ట్రెచ్ అయి ఉన్నాయి సైడ్కి. ఓ ఓ స్టడీ మే బ్యాక్. ఓ GT, అండ్ దిస్ వన్ ఈజ్ అ BMW GT, నాట్ a Royal Enfield GT. ఇప్పుడు వచ్చేసి లో పవర్ మోడ్లో పెట్టుంటా. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు ఫుల్ పవర్. అండ్ యా, Z900లో వచ్చేసి అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది కాబట్టి వెనక కంప్రెషన్ రేషియో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఐ మేడ్ ఇట్ టు కంఫర్ట్. బండ్లే లేవు. లేదంటే లో పవర్ మోడ్లో ఉంది కాబట్టి మినిమం స్పీడ్ వెళ్తుంది బండి. లేదంటే ఒకేసారి 200 వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, సో ఇటు సైడ్ వెళ్ళిపోతే KGFకి వెళ్ళిపోతాం. సో మూవీలో ఉండే KGF కాదు, రియల్ KGF ఇక్కడ ఉండేది. సో ఇక్కడి నుంచి దగ్గర కోటిలింగేశ్వర కూడా వెళ్ళచ్చు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మురుగన్ ఇడ్లీ ఎక్కడ వస్తుందని. సో ఇక్కడెక్కడ బోర్డు వేసి ఉంటే చూసుకొని వెళ్ళిపోవడమే, లేదా మ్యాప్లో వేసుకోవాలంటే ఇప్పుడు తీసి వేసుకోవాలంటే పెద్ద టాస్క్ అది. ఇంకొక 5 కిలోమీటర్స్ వేసి ఉంటారు మురుగన్ ఇడ్లీ, వెళ్ళిపోవచ్చులేండి. ఇంకో 5 కిలోమీటర్స్ 5 minutes. హైవేలో 50 kilometer ride feels like this. You will reach within 25 minutes to 30 minutes if you are cruising. అండ్ మనలాగా స్ట్రెచ్ చేసుకుంటాను. మనలాగా స్ట్రెచ్ చేసింది అనుకోండి మనం ఇంకా తొందరగా వచ్చేస్తాం. బట్ ఈరోజు నేను నిజం చెప్పాలంటే ఎక్కువ స్ట్రెచ్ చేయలేదనుకోండి. వి వెంట్ అ లిటిల్ స్లో అండ్ వి రోడ్ ఇట్ స్లోలీ. ఈ బండిలో వచ్చేసి క్రూజింగ్ స్పీడే 120, 130 ఈజీగా. సో దానిపైన ఇంకా ఎలా వెళ్తుందో చెప్పండి, మీకే తెలుసు. రీచ్ అయిపోయాను ఎంత తొందరగా. ಒನ್ 150 ಅಲ್ಲಿ ಹೋದ್ರು ಆರಾಮಾಗಿ ಬರ್ತೀಯ ಅಲ್ಲ. అక్కడ పెట్టండి. అంటే ఎట్లా నేను ముందు పోతా ఉండాలా? నా ముందుంటే కెమెరా యాంగిల్ షిఫ్ట్ చేస్తే వస్తుంది ఫ్రంట్ షాట్. అంటే నేను వెనక నుంచి పాస్ అయ్యి ముందుకు పోతాను. వెనక నుంచి పాస్ అయ్యేది లేదా ముందు వెళ్తుంటే తిప్పేది షార్ట్స్ అవన్నీ వస్తాయి. వీడియో ఆన్లో ఉందా? రికార్డింగ్. రెడ్ లైట్ వస్తుందా? దీస్ ఆర్ ఆర్ లైనప్స్ అండ్ వీ హ్యాడ్ అవర్ లంచ్. ఇప్పుడు బయలుదేరుతున్నాం వాపసు. సో యా, లెట్స్ గో. ఇప్పుడు రైడర్ మోడ్ ఫుల్ పవర్ మోడ్ వేసినాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
no time. It just goes like a rocket. You can have all the fun on the Z900, but లీటర్ క్లాస్లో ఇదే తర ఫన్ మీరు చేయలేరు. ఎందుకంటే లీటర్ క్లాస్కి వెళ్తే మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది, మీ రైడింగ్ స్టైల్ మారుద్ది, అండ్ యూ క్యాన్ రియలీ గో టిల్ ద 6th గేర్ ఆన్ ద లీటర్ క్లాస్. మ్యాక్సిమం అంటే 4th గేర్ వేయచ్చు మనం, దానికంటే పైకి వేయలేము. ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్ 300 కొట్టేకి ఏమి రెడీ చేయలేదు. దిస్ ఆర్ ఆల్ మేడ్ ఫర్ ఓన్లీ 120s 140s. డైవర్షన్స్ ఒకటి మళ్ళీ నాకు ఈ బండిలో కూడా ఈజీగా సాడలింగ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా సాడలింగ్ చేస్తున్నానో నేను. మన బండి కూడా అలా ఇంటర్సెప్టర్ లాగా చేపిద్దామా? ఏమంటారు మీరు? కామెంట్ చేయండి. ఎంతమంది నా బండి ఇంటర్సెప్టర్ లాగా చూడాలనుకుంటున్నారో నా జీటీని. దీస్ ఆర్ ద కపుల్ గోల్స్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్.